అసలు ప్రధానంగా అంగన్వాడీ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ వ్యవస్థ ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. 2019 నుండి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు జీతాలు పెరగలేదు. ఇప్పుడు 5వ తారీఖు వచ్చిందండి, మార్చి నెలలో. ఇంతవరకు అంగన్వాడీ జీతాలు లేవు. వైసీపీ గవర్నమెంట్లో మంచి జరిగిందా, లేదంటే మీ సమస్యలు అలాగే కుప్పలు తెప్పలాగా ఉన్నాయంటారు? వేతనాలు పెంచాలి అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి అడిగాం. అడిగితే ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా అంగన్వాడీలు అణచడానికి చాలా ప్రయత్నం చేసింది. ఈ సెక్టార్కి రిపోర్టులకు వెళ్ళటానికి ఇవ్వాల్సిన టీఏ బిల్లులు 2017 నుంచి ఇవ్వలేదు. నిజంగా వాళ్ళు ఇచ్చిన 9 హామీల్లో 8 అమలు చేశారు నిజమేనది? తప్పు, అన్ని అబద్ధాలు. మంత్రులు ప్రకటనలు చేసిన అన్ని అబద్ధాలు. అందరూ ఆదమర్చి నిద్రపోతా ఉన్నారు. ఆ టైంలో హఠాత్తుగా 2 నిమిషాల్లో మొత్తం పోలీస్ యంత్రాంగం బెటాలియన్ మొత్తం దిగేసి టక్కన కరెంట్ తీసేశారు. తర్వాత టెంట్లు బెగటం మొదలు పెట్టారు. మొత్తం దాడి చేసి మూకుమ్మడిగా మగవ పోలీసులు, ఆడ పోలీసులు అందరూ కలిసి ఒక కాళ్ళు చేతులు ఎత్తేసి అదన్న జీవుల్లో కుక్కేసిన పరిస్థితి. అంటే మహిళా హోంమంత్రి గారు అన్నారు కానీ ఒక సందర్భం చెప్పాలా, ఆవిడే చెప్తున్నారు ఒకసారి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో హెల్పర్స్ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. 3,30,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ తల్లులు ఉంది 1,00,000 మంది. 1,00,000 మందికి న్యాయం చేయడానికి ఆ బడ్జెట్లో చోటు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అర్థం చేసుకున్నాం కాబట్టి 20 నెలలు ఆగాము. మేడం, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసే టైంలో మీతో పాటు వ్యాన్లో మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా? జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలియదు. నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి జంగారెడ్డిగూడెంలో వదిలేసి వచ్చారు. అసలు ఏమన్నా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి? ఇది ఇంకా ఉదయం 4 గంటలకి మా మీద దాడి జరిగింది. మమ్మల్ని వ్యానుల్లో కుక్కేశారు. మళ్ళా ఉదయం 9 గంటల దాకా తిప్పుతానే ఉన్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చెప్పట్లేదు. మేము వాష్రూమ్లకు వెళ్ళాలన్నా కనీసం మానవత్వం లేకుండా. చంటి బిడ్డలకు కూడా ఫీడింగ్ ఇచ్చేటువంటి అంగన్వాడీ హెల్పర్ల పరిస్థితి, వాళ్ళ ఫీడింగ్ పరిస్థితి ఏం చెప్తారు? ఈరోజు మేము అందరికీ ఆదర్శం. ప్రపంచవ్యాప్తంగా మాకంతా తెలివైన వాళ్ళు ఇంకొకరు లేరు అని చెప్పేసి చెబుతున్నారు. పక్క తెలంగాణ రాష్ట్రంలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కొంతమంది కావాలని మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది అనేది కూటమి చెప్పుద్ది. కార్పొరేట్లు మాత్రం ఆనందంగానే ఉన్నారు. కానీ ఈరోజు చిన్న చిన్న స్కీమ్ వర్కర్లు లేకపోతే చిన్న చిన్న కార్మికులు ఎవరు సంతోషంగా లేరు అనే దానికి ఈ ఉదాహరణ. ఆన్లైన్లో అంగన్వాడీ కార్యకర్త టీచర్ కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అవును, ప్రభుత్వ ఉద్యోగులు అంటే కనీస వేతనం అమలు చేయాలి, పిఆర్సీ ఇవ్వాలి, హెచ్ఆర్ఈ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి, అన్నీ అమలు చేయాలి. అన్నీ అమలు చేస్తే అంగన్వాడీలు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతారు. తల్లికి వందనం అమలు కావట్లేదు. అట్లనే వాళ్ళ భర్త ఏమైనా వికలాంగులైతే వికలాంగులు పెన్షన్ ఇవ్వట్లేదు. డ్రైవర్కి, వాళ్ళ భర్తలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏది అమలు కావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ రాదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేను కనుక ఈ ఉద్యోగం మానేస్తే కనీసం అదన్నా వస్తే మా పిల్లలు